యోధుడు బిర్సా ముండా పోరాట పటిమను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులంతా జీవితాల్లో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పోట్లూరి స్రవంతి జయవర్ధన్ పిలుపునిచ్చారు. గిరిపుత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక అయ్యప్ప గుడి సమీపంలోని గుర్రం బాబయ్య కళ్యాణ మండపంలోని వ్యాస రచన పోటీలలో విజేతలకు ఆదివారం బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి బిర్సా ముండా వెన్నెల కంటి రాఘవయ్యలను చిత్రపటాలకు నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ స్రవంతి జయవర్ధన్, ఎక్స్పీఓ ఐటీడీఏ స్టేట్ జాయింట్ డైరెక్టర్ యాకసిరి వెంకటేశ్వర్లు, ఒలవపాడు జెటిసి అరుణ్, ఎన్టీఎఫ్ జిల్లా అధ్యక్షులు పులి చెంచేలు పాల్గొన్నారు. అతిథులు కార్యక్రమ నిర్వాహకులు శాలువలతోటి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తుఫాను సైతం లెక్క చేయకుండా తరలివచ్చిన విద్యార్థులకు మేయర్ అభినందనలు తెలియజేశారు. విద్యార్థులలో పోటీతత్వాన్ని పెంపొందించి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించి గిరిపుత్ర ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం పోటీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేసి శాలువాలతోటి సన్మానించారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు డిక్షనరీలు, అభినందన పత్రం అతిథులతో కలిసి అందజేశారు. చెప్పాలి, అదే వాళ్ళకి ఇచ్చిన మీ గిఫ్ట్. కాబట్టి వీరుల యొక్క త్యాగాలను చులకనగా చూడకండి, వీరుల యొక్క త్యాగాలను తక్కువగా ఆలోచించొద్దు. వాళ్ళు త్యాగాలు చేసింది మన కోసం, మరణించింది మన కోసం. డ్రాయింగ్ కాంపిటీషన్స్ ని త్వరలో మన గిరిజన పిల్లలకు డ్రాయింగ్ కాంపిటీషన్స్ కూడా నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచన రావడం జరిగింది. దాన్ని కూడా వీలైనంత త్వరగా డ్రాయింగ్ కాంపిటీషన్స్ ని పెట్టడం జరుగుతుంది. మీరందరూ కూడా డ్రాయింగ్ కాంపిటీషన్స్ కి ప్రిపేర్ అయి ఉండండి. డ్రాయింగ్ కాంపిటీషన్స్ కూడా ఇదే విధంగా ప్రైజ్ మనీ ఎంత ఉంటుందో తెలియదు, అంటే మరీ బటన్ అయి కాకుండా ఇదే విధంగా ప్రైజ్ మనీ ఉంటుంది. మీకు అందరికి కూడా చిన్న చిన్న గిఫ్ట్లు ఉంటాయి. మీరందరూ కూడా ఆ డ్రాయింగ్ కాంపిటీషన్లో మళ్ళీ కూడా పార్టిసిపేట్ చేసి ఈసారి వీలైనంత వరకు డ్రాయింగ్ కాంపిటీషన్స్ అన్ని కూడా మీ స్కూల్లోనే పెట్టేదానికి చూస్తాం. అంటే ఇంకా ఎక్కువ మందికి మనం బెనిఫిట్ని ఇవ్వాలనే ఉద్దేశంతో నిజంగా చాలా ఆనందం వేసింది ఆ పేపర్లు చూసి. ఇదే విధంగా మీరు మన గిరిపుత్ర ఫౌండేషన్ కాదు, ఎక్కడ ఏ అవకాశం ఉన్నా వాటినన్నింటినీ కూడా మీరు ఇక్కడ ప్రైజ్ వస్తుందా, మనం పోటీలో ఫస్ట్ ప్రైజ్ సాధిస్తామా, సెకండ్ ప్రైజ్ సాధిస్తామా, మూడో ప్రైజ్ సాధిస్తామా అనేది కాదు. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా విజేతలే. ఎందుకంటే మనం ఏదైనా ఒక స్టేజ్కి రావాలంటే అనేక మెట్లు ఎక్కాలి. ఆ ప్రతి మెట్టు కూడా మనకి విజయానికి చేరువ చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా పోటీతో పని లేకుండా ప్రతి పోటీలో కూడా పార్టిసిపేట్ చేసి మంచి స్థానానికి వెళ్ళండి. మంచి స్థానానికి వెళ్ళిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు మీ చేతుల మీదుగా జరిగే విధంగా మీరు కూడా కిందటి ఆదివారం గిరిపుత్ర ఫౌండేషన్ ద్వారా బిర్సా ముండా గారి జీవిత చరిత్ర వ్యాసరచన పోటీల్ని జరపడం జరిగింది. దానికి సంబంధించి బహుమతుల్ని ఈ ఆదివారం ఇవ్వడం జరుగుతుంది. బిర్సా ముండా గారి జీవిత చరిత్రని ఎందుకంటే పెట్టడం జరిగిందంటే 20 ఏళ్లకే ఉద్యమ బాట పట్టినటువంటి మహనీయుడు కాబట్టి ఇప్పుడున్నటువంటి గిరిజన విద్యార్థులందరికీ కూడా ఆ మహనీయుల చరిత్రను తెలపాలన్న ఒక ఉద్దేశంతో గిరిపుత్ర ఫౌండేషన్ ద్వారా ఎగ్జామ్ పెట్టించి ఈరోజు బహుమతులను ఇవ్వడం జరిగింది. మొదటి బహుమతిగా 10,000 రూపాయలను ఇవ్వడం జరిగింది. రెండవ బహుమతిగా 5,000 రూపాయలను ఇవ్వడం జరిగింది. మూడవ బహుమతి కిందట 2,500 రూపాయలను ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం పిల్లల ద్వారానే ఎందుకు స్టార్ట్ చేయడం జరుగుతుందంటే నేటి బాలలే రేపటి పౌరులు అనే ఒక ఉద్దేశంతో విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచే వీళ్ళకి ఒక పోటీ తత్వాన్ని పెంచే విధంగా ఇదిగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. లాస్ట్